పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలోని మ్యాంగో రైతుల్ని పరామర్శించడానికి రేపటి రోజున వెళ్ళడం జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క మ్యాంగో రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది, వీటన్నిటికి సంబంధించి కూడా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రధానంగా వాళ్ళు ప్రచారం చేసేది ఏంటంటే రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది, అసలు మామిడికాయలు కొనుగోలు చేసే వాళ్ళు లేరు, ప్రభుత్వం వాళ్ళ మొరను కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళైతే ప్రచారం చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. వాస్తవానికి మామిడి రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక ఆధారాలతో సహా చెబుతుంది. కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి ఆ కార్యక్రమాలు ఏంటివి, మామిడి రైతులకి పరిస్థితి ఏంటంటే మీరేమంటారు? మామిడి రైతులే కదండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతుకి వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులకి న్యాయమైన సరసమైన ధర, గిట్టుబాటు ధర కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది, పనిచేస్తుంది. ఎలా చెప్పొచ్చు అంటే దీనికి, ఈ మామిడి పంటకి ఇలాంటి పరిస్థితి వస్తని ముందుగానే గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు 2 నెలల క్రితమే గిట్టుబాటు ధరని 12 రూపాయలుగా నిర్ణయించారు. ఇది గమనించాలి, అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎందుకంటే ఉదాహరణకి అన్నమయ్య జిల్లాలను తీసుకుంటే పోయిన సంవత్సరం 2.5 లక్షలు మెట్రిక్ టన్నులు పండితే మామిడి ఇప్పుడు 6.5 లక్షలు పండింది, ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువ. ఓకే, అంటే ఊహించలేదు ఎవరు నాకు తెలుసు బహుశా. ఇది గమనించాలి, ఎందుకంటే మామిడి పంటకు ఒక పద్ధతి ఉందండి, అది మిగతా పంటలా కాదు. ఒక సంవత్సరం పండిందంటే ఇంకో సంవత్సరం ఎండిద్ది, ఈ సంవత్సరం ఎండిందంటే వచ్చే సంవత్సరం పండిద్ది. మామిడి పంట ఎప్పుడు కూడా కరెక్ట్గా ప్రతి సంవత్సరం ఒకేలా ఉండదు, దానికి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఆ వ్యవసాయానికి ఉన్న విధానం అది. మామిడి పంట మిగతా పంటలా కాదు. అందువల్ల లాస్ట్ ఇయర్ ఆ పంటకే సరైన ఎగుమతులు దొరక్క ఇంకా కొంత ఉండిపోయింది పల్పదిని. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ సంవత్సరం ఇబ్బడముబ్బడగా పంట చేతికి వచ్చింది. అయితే మరి ఆ పంట చేతికి వచ్చినప్పుడు ఒక రకంగా రైతుకి ఎక్కువ పంట వస్తే దాని ద్వారా ఆ డబ్బులు వస్తాయి, అది కూడా మనం మర్చిపోకూడదు. అంటే 2.5 లక్షలు పండే పంటనే 6.5 లక్షలకి రైతు చేరుకున్నాడంటే ఆ వారా డబ్బులు అందుతున్నాయి అతనికి. ధర వేరు, పంట దిగుబడి వేరు, ఈ 2 విషయాలు మీరు గమనించాలి. అంటే ఆ వ్యవసాయం మీద, ఆ ఎకరం మీద ఆదాయం అనేది పోయిన సంవత్సరం 2.5 లక్షల మెట్రిక్ టన్నులకి ఎంత ఆదాయం వచ్చిందో ఇప్పుడు 6.5 లక్షలకి అంతే రేటు లేకపోయినా వస్తుంది. కానీ మనం దాని గురించి సమర్థించడానికి కాదు నా ఉద్దేశం. ఇక్కడ మనం ఆ విధంగా చూసుకుంటే మరి ఇంత పంట ఉంది, దీనికి ఎగుమతులు ఎలా వస్తాయి అనుకున్నప్పుడు పల్ప్ తీసుకునే వాళ్ళు అంత మొత్తంలో వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉండదు ఆ కంపెనీస్కి. అలాంటప్పుడు మనం ఏం చేయాలనుకున్నప్పుడు మనకు ఒక గిట్టుబాటు ధర నిర్ణయించాలి. బాబు గారు ముందే 2 నెలల క్రితమే జాగ్రత్త పడి ఈ విషయం మీద గిట్టుబాటు ధరని 12 రూపాయలుగా నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా రైతు విషయంలో అంత ముందు చూపుగా ఉన్న వ్యక్తిని ఎలా ప్రశ్నిస్తారు వీళ్ళు? మీరు చేసింది ఏమి లేదు, ప్రశ్నించడం తప్పితే. ఈయన అది చొరవ చూపారు. అలాగే కేంద్ర ప్రభుత్వంతో తర్వాత అయినా దీని గురించి మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఇమీడియట్గా రైతులకి వాళ్ళ ఉత్పత్తులకి న్యాయం జరగాలని అప్పటికప్పుడే 4 రూపాయలు ఏదైతే ఉందో ఆ రైతుల గిట్టుబాటు ధర కోసం 260 కోట్లు మరి ఖజానా మీద భారం పడుతున్నా కూడా దాన్ని ముందే పే చేసేశారు. ఇవాళ అచ్చెన్నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, నిన్న వెళ్ళి కేంద్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ గారితో కలిశారు, శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో కలిసి మన కష్ట నష్టాలు, మన రైతుల పడ్డ ఇబ్బందులు ఇవన్నీ ఆయనకి ఏకరు పెట్టి, ఇది పరిస్థితి, మేము ముందస్తుగానే మేము ఈ విధంగా పే చేస్తాం 260 కోట్లు, అది రైతులు నష్టపోకూడదన్న ఉద్దేశం మీదే అని చెప్పి ఆ విధంగా రైతులకి నష్టం జరగకూడదన్న ఒకే ఒక ఎజెండా ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి హుటాహుటిని ఢిల్లీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని ఆ సాయం కోసం వాళ్ళని అర్థించడానికి వెళ్ళారు. సాయం వచ్చిన తర్వాత ఎవరైనా చేస్తారు, కానీ సాయం రాకముందే రైతులను ఆదుకున్నారే, ఈ విషయాన్ని వైసీపీ ఎలా మర్చిపోతుంది? ఇంకా మీరు పక్కనున్న బెంగళూరుతో వాటితో పోలుస్తున్నారు. ప్రధానంగా చెప్పేది ఏంటంటే కర్ణాటకలో 16 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు, ఇక రాష్ట్రంలో అసలు కొనుగోలు చేయట్లో పట్టించుకోలేదు. అది గోబెల్స్ ప్రచారం అండి. వాళ్ళ లారీలో మన ఆంధ్రాలోకి వస్తున్నాయి, బాబు మా కాయలు కొనండి అని రైతులు ఇక్కడ గొగ్గలు పెడుతున్నారు. అక్కడ ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయించుకున్నారు, ఈ ముఖ్యమంత్రి గారితో, మన ముఖ్యమంత్రి గారితో. అంటే ఎందుకంటారండి అక్కడ 16 రూపాయలకి అమ్ముకోకుండా ఎక్కడికి ఎందుకు వస్తున్నారంటారు? అక్కడ 16 రూపాయలు అనేది అక్కడ లేదని కదా ఇప్పుడు దీన్ని బట్టి అర్థం అవుతుంది. అదంతా అవాస్తవం అనేది అవాస్తవం కాబట్టే వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్ముకుంటున్నారు. అంటే అదే అంటే నేను గోబెల్స్ ప్రచారాలు అంటారు ఇవన్నీ. సో అసలైన ధర, గిట్టుబాటు ధర మనం మాత్రం ఇవ్వగలుగుతున్నాము, వీళ్ళు చేసినంత గోబెల్ ప్రసారం. ఆ విధంగా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా మనకి ఇక్కడికి వచ్చి కాయలు అమ్ముకుంటున్నారు రైతులు. ఆ పరిస్థితి ఉంది. కాబట్టి ఇది గ్రహించాలి అందరూ. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు ఎప్పుడూ కూడా కప్పిపుచ్చలేరు. ఇప్పుడు వెళ్ళి ముసలి కన్నీరులాగా వెళ్ళి రైతులను పరామర్శించడం అనే కాడికి ఏదో మాట్లాడుతున్నారు, కానీ వెళ్తే రైతులే తిప్పికొడతారు,
తరిమి కొడతారు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 3 రూపాయలు కొన్నాడు. కొంటా చూడటం కాదు, వాళ్ళకి అనుబంధ సంస్థలు, వాళ్ళకి ఉన్న వైసీపీ నేతలు ఏవైతే ఉన్నాయో ఆ సిండికేట్ అయిపోయి వాళ్ళ రైతుల దగ్గర సిండికేట్ అయిపోతే రైతులే డిమాండ్ చేయలేరు కదా. ఆ విధంగా వాళ్ళ దగ్గర ఇంకా మీకు ఎంతకంటే ఎక్కువ పెట్టడానికి లేదన్నట్టుగా వాళ్ళు 3 రూపాయలు కొన్న ఈ వ్యక్తులు 3 రూపాయలకి అన్యాయంగా రైతుల దగ్గర నువ్వు పంట తీసుకుని నువ్వు ఎలా వచ్చి అక్కడ నువ్వు రైతులను పరామర్శించడానికి రాగలుగుతావు? అసలు అర్హత ఏంటి నీకు? మీరు కానీ మీ తరపున వైసీపీ నాయకులు కానీ లేదంటే ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు రైతుల పట్ల ఏదో మొసలు కన్నీరు గారుస్తున్నారు. అసలు వీళ్ళు ఇంకా చెప్పాలంటే పట్టిసీమ వద్దన్నారు వ్యతిరేకించిన వాళ్ళు. పట్టిసీమ వద్దని చెప్పిన వాళ్ళు పట్టిసీమ నుంచి నీరు అంది పంటలు పుష్కలంగా పండుతూ ఉంటే ఆ తర్వాత 5 సంవత్సరాలు చక్కగా 6 గాలం అన్ని పంటలు పండినాయి. 3 పంటలు పండించుకున్నారు ఆ రైతులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ తర్వాత వీళ్ళకి ఈగో, చంద్రబాబు నాయుడు గారు కట్టిన పట్టిసీమలోంచి నీళ్లు తీసుకెళ్ళడం ఏంటని ఈగోతో మరి కొంతకాలం దాన్ని అసలు నీరే తీసుకోకుండా వాడకుండా మరి పొలాలలో ఎలా ఎండగట్టారు మనం చూసాం కదా అవన్నీ. అంటే రాజకీయంతో రైతుల మీద కక్షాదింపుగా పొలాలను ఎండగట్టని ఈ వైసీపీ రైతుల గురించి మొసలు కన్నీరు కాచడం కోసం ఈ ఎవరో పొగాకు రైతులు అని చెప్పేసి లేకపోతే ఈ మామిడి పంట రైతులు అని చెప్పేసి వీళ్ళు ఊరేగింపుగా వెళ్ళి వీళ్ళు కూడా ఎట్లా వెళ్తున్నారు అనుకుంటున్నారు? వీళ్ళు 25,000 మంది అవసరమా అండి? అదే కదా. ఒక రైతులను పరామర్శించడం నువ్వు వెళ్ళు, నీతో పాటు 10 మంది కార్యకర్తలు నాయకులను తీసుకెళ్తే అయిపోతుంది. అలాంటి నువ్వు ఎందుకు వెళ్తావు ఎంతమందిని? 200 కార్లు 800 బస్సులు వేసుకుని పోతున్నావు అంటే 25,000 మందిని తీసుకుని ఇదంతా ఏంటి? నువ్వు యుద్ధానికి వెళ్తున్నావా, జాతరకి వెళ్తున్నావా, దేనికి వెళ్తున్నట్టు? ఇది దేనికి సంకేతం? నువ్వు వెళ్ళిన కాడల్లో ప్రతి సంఘటనలో జరిగిన ఇన్సిడెంట్లన్నీ మనం చూస్తూనే ఉన్నాం. నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఒక శవాన్ని తీసుకొస్తున్నారు బయటికి. ఇలా వెళ్ళామంటే కారు కింద శవం, అలా వెళ్ళామంటే గుండాకి పోయి ఒక శవం, అలా వెళ్తే ఇంకో చోట. ఎక్కడ పరామర్శకి వెళ్ళినా ఒక 2-3 శవాలు బయటకు వస్తున్నాయి. ఇదా పరామర్శించే విధానం? అలాగే అంతకుముందు తిరుపతిలో కూడా గోవులు చనిపోతే దాని గురించి అని చెప్పేసి దాని మీద ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు. దానికోసం అని చెప్పేసి మరి వెళ్ళి చూసుకురండి అని చెప్పేసి ప్రభుత్వం మీకు అనుమతి ఇచ్చింది. మీరు ఏం చేయాలి? ఒక డాక్టర్ని తీసుకెళ్ళి సరిపోద్ది. గోవులను చచ్చిపోయి అని చెప్పడానికి డాక్టర్ చెప్తాడు కానీ నువ్వు నేను కదా చెప్పేది. నువ్వు ప్రత్యక్షంగా చనిపోయి ఉంటే చూడగలుగుతాం, కానీ అది ఎందుకు జరిగిందా ఇన్సిడెంట్ అని చెప్పగలిగితే డాక్టర్ అవుతాడు. ఓ డాక్టర్ని తీసుకుని 10 మంది కార్యకర్తలు తీసుకెళ్తే అయిపోయేది. మేము 2,000 మందే వెళ్తాం. ఏంటిది? మీరు దేనికోసం వెళ్తున్నారు అంటే మీరు అలజడి విధ్వంసం సృష్టించడానికి. అంతమంది వెళ్తే గోవులు ఉంటాయండి, ఎదురుబావా. అందుకని గోవులు చూడటానికి గోవులు అంతగా ఇప్పుడు అవి నోరు లేని మూగజీవాలు. ఆ మూగజీవాలను పలకించడానికి నోరున్న ఈ పశువులాగా మనం వెళ్ళకూడదు కదా. అది వీళ్ళ వైసీపీ చేసే ప్రవర్తన తీరు అలా ఉంటుందన్నమాట. ఇంకెంతసేపు ఏదైనా ఒక సంఘటన అక్కడ ఉంది చిన్నగా జరిగిందంటే దాని 10 ఎలా చేయాలి, బోధార్థం ఎలా చూపించాలి, అసత్యం ఎలా ప్రచారం చేయాలి, బురద ఎలా చల్లాలి, ఇదే వాళ్ళ ఎజెండా. ఇంకంతకంటే ఏదైనా ఇంక మీరు ప్రజా సమస్యల గురించి కానీ ప్రజలకు ఇంక నిజంగా సమస్య ఉంటే దాని గురించి స్పందించడం కానీ చేయకుండా ఇదే విధంగా ఇంక రాబోయే 4 ఏళ్ళు కూడా ఎక్కడన్నా ఏదైనా చిన్న సమస్య ఉంటే చిన్న సమస్య అని అంటే దాన్ని పరిష్కరించడానికి ముందే ఎప్పటికప్పుడు ప్రభుత్వం దానికి తక్షణ చర్యలు తీసుకుంటూనే ఉంది. అయినా కానీ ఇంకా ఏదో బురద జల్లే కార్యక్రమం తప్పితే ఇంక ఇందులో ఏమీ లేదు. దురుద్దేశమే. ఓకే. అయితే దురుద్దేశమే ఉంది. ఇందాక మీరు అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అనుబంధం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సిండికేట్గా ఏర్పడి 3 రూపాయలుగా కొనుగోలు చేశారని చెప్పేసి చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మీద దుమ్ము చల్లాలని ముందుగా ఒక ప్రణాళిక ప్రకారం ఇది చేశారనుకోవచ్చా? వాళ్ళే చేసి రేపొద్దున వాళ్ళే పరామర్శించడం అంటే వాళ్ళ అధినాయకుని పిలిపించుకుని ఎంతవరకు ఏంటంటారు దీంట్లో వ్యూహం? ఒక రకంగా చెప్పండి, మీరు అన్నది మంచి పాయింట్. ఎందుకంటే 3 రూపాయలకు వాళ్ళే కొని గిట్టుబాటు ధర లేదని చెప్పడం లాంటిది ఇది. అంటే ఇప్పుడు గిట్టుబాటు ధర ప్రకటించినా కూడా నువ్వు ఆ ధరకు నువ్వు వెళ్లకుండా నీకు రైతుల దగ్గర డిమాండ్ చేసి రేటు లేదని చెప్పేసి వాళ్ళ నమ్మబలికి 3 రూపాయలకు నువ్వు తీసేసుకుని నువ్వు తీసుకున్న 3 రూపాయల పని గిట్టుబాటు ధర లేదని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నావా పెద్దిరెడ్డి అని అనుకుంటారు కదా. ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు మీరు చేస్తున్నది మోసం అని మీకే అర్థం అవుతుందా? మీకు అర్థం అవ్వకపోయినా ప్రజలకైతే అర్థమైంది కదా. ఇప్పుడు మరైతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? రేపొద్దున పక్కన పెద్దిరెడ్డి గారు ఉంటారు, ఆ 3 రూపాయలకి అమ్మే రైతులు ఉంటారు, వాళ్ళందరితో వాస్తవానికి మాట్లాడే పరిస్థితులు ఉంటాయంటారు? లేకపోతే ఎవరన్నా ఈ విషయాలు మనం ఏదైతే మాట్లాడుతున్నాం మీరు చూస్తున్నారో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తారు, లేకపోతే వాళ్ళు స్క్రిప్టింగ్ ప్రకారం చేస్తాం? పరాభవం ఎదురాకు తప్పదండి. ఎందుకంటే అక్కడ ఒక రకంగా రగిలిపోయిన హృదయాలతో ఉన్న రైతులు. ఎందుకంటే గిట్టుబాటు ధర ప్రభుత్వం ప్రకటిస్తే ఆ ధరను కూడా కాదని వీళ్ళు సిండికేట్కి ఏర్పడి మొదట్లో వీళ్ళు 3 రూపాయలకి ఏదైతే ఆ పంటను తీసుకోవడానికి ప్రయత్నించారో వాళ్ళందరినీ ఖచ్చితంగా నిలదీస్తారు. తప్పు జరిగింది, అది ఎలాగ వీళ్ళ వల్లే జరిగింది, వీళ్ళు ధరని తొక్కి పెట్టడానికి చూశారు, గిట్టుబాటు ధరని కూడా కాదనుకుని వీళ్ళు కిందకెళ్ళి కొంటాను చూశారు. అది సమాధానం వీళ్ళు చెప్పాల్సి ఉంటుంది. రేపు పొద్దున్న ప్రజల్లో అక్కడ ఖచ్చితంగా ఇది అడుగుతారు, మీరు గిట్టుబాటు ధర కంటే కూడా తక్కువ కొనాలని ఎందుకు ప్రయత్నించారు, మీరు చేసిన తప్పుని ప్రభుత్వం మీద ఎందుకు రుద్దాలని చూస్తున్నారు అని ఖచ్చితంగా ఈ ప్రశ్నలన్నీ ప్రజలు అడుగుతారు. నిజంగా చాలా చక్కగా చెప్పేస్తారు. నిజంగా మామిడికాయల రైతుల పరిస్థితి కావచ్చు, కొనుగోలు రేట్ల విషయం గురించి కావచ్చు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.